పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణువు అంశయందు పుట్టినావు. కార్తీక మాస మహత్యము నీకు ఆమూలాగ్రము తెలియను, కాన దానికి నాకు వివరించుము అని కోరెను. అంత అత్రి మహాముని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది. కార్తీక మాసంతో సమానమగు మాసము, వేదంతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటేకు సంపద లేదు. అట్లనే శ్రీమన్నారాయణుడి కంటే వేరే దేవుడు లేడు. ఏ మానవుడైనా కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానం చేసినను కలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసం కలదు, వినుము. త్రేతాయుగమున పురేంద్రుడను సూర్యవంశపు రాజు అయోధ్యానగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేల్చుండెను. అతడు సమస్త